అందరికీ నమస్కారం. ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలను ఉద్దేశించి, అలాగే శంకరపాలెం దగ్గర ఈ మధ్యకాలంలో ఈ ట్రాన్స్జెండర్స్ దారిని పోయే వాళ్ళందరినీ ఆపి బలవంతంగా డబ్బులు వసూలు చేయటం, ఇవన్నీ జరుగుతుల్లోకి పబ్లిక్ నుంచి కూడా కంప్లైంట్స్ వచ్చినాయి. దాని మీద వీళ్ళందరూ ట్రాన్స్జెండర్స్ అందరిలోనూ కూడా మార్పు తీసుకురావాలి అనే ఉద్దేశంతో మా ఎస్పీ గారైన శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు గారు వీళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ నిర్వహించి వీళ్ళ మార్పు కోసం ప్రయత్నించమని, అదే రకంగా వీళ్ళలో మనం ఎవరన్నా మారతాము అని ఎదురుకొచ్చిన వాళ్ళకి కలెక్టర్ గారితో మాట్లాడి రీహాబిలిటేషన్ కూడా ఏర్పాటు చేద్దామని చెప్పడంతో ఈరోజు సర్పవరం సిఏ గారు నేను ఇక్కడికి వీళ్ళందరికీ వచ్చాం. సుమారు 50 మంది వరకు లీడర్స్ ట్రాన్స్జెండర్స్ అటెండ్ అవ్వడం జరిగింది. వీళ్ళకి మెయిన్ మేము చెప్పింది ఏంటంటే, ఈ సంఘటనలన్నీ మరలా జరగకూడదంటే ఏం చేయాలనేది వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళ చెప్పింది ఏంటంటే, మెయిన్ వాళ్ళకి హౌసింగ్ కావాలని, ఇల్లు ప్రొవైడ్ చేసినట్టయితే కొంతవరకు ఆటోమేటిక్గా వాళ్ళ కష్టాలు తీరుతాయి అని చెప్పి, అలాగే వీళ్ళు దీంట్లో చాలామంది బీటెక్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంబీఏ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మేము గౌరవంగా బతుకుతాం, మాకు ఏదో ఉద్యోగం కానీ లేకపోతే బతకడానికి ఏదైనా ఆధారం కానీ ఏమన్నా చూపించినట్టయితే ఆటోమేటిక్గా మేము కూడా గౌరవంగా జీవనం సాగిస్తాం. గవర్నమెంట్ దీనికి సంబంధించి ఏమన్నా మాకు హెల్ప్ చేసేటట్టుగా చూడమని వాళ్ళంతా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయం మేము కూడా వాళ్ళకి చెప్పింది ఏంటంటే, ఇక ముందు ఎవరు కూడా రోడ్ల మీదకి వచ్చి విచ్చలవిడిగా ప్రజల దగ్గర నుంచి ఇబ్బంది పెట్టి డబ్బులు వసూలు చేయటం కానీ, అదే రకంగా నైట్ టైం హైవేల మీద, అదే రకంగా కాకినాడ టౌన్లోనూ మ్యారేజెస్ దగ్గరికి వెళ్ళి అక్కడ వీళ్ళందరినీ బలవంతంగా వసూళ్ళకి ఎవరు పాల్పడినా కూడా చట్ట ప్రకారం తగు చర్య తీసుకోవడం జరుగుతుందని చెప్పి, కేసులు నమోదు చేస్తామని చెప్పి వీళ్ళని కూడా గట్టిగా హెచ్చరించడం జరిగింది. అదే రకంగా వాళ్ళు కూడా ఏంటంటే, ఇక ముందు మేమెవరం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇటువంటి చట్ట వ్యతిరేక పనులకు మేము పాల్పడం అని చెప్పి సభాముఖంగా కూడా వాళ్ళు కూడా హామీ ఇచ్చారు. కాబట్టి ఈ విషయం వాళ్ళు చెప్పిన విషయాలను కూడా మేము మా ఎస్పీ గారి ద్వారా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి ఏం చేయాలి, మంచిగా ఏం చేయాలి అనేది ఆలోచించి వీళ్ళకి కూడా సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మీడియా సాక్షిగా ఒకవేళ మేమందరికీ చెప్పడం జరుగుతుంది, ఎవరైనా హద్దు మీరు ప్రవర్తిస్తే అరెస్ట్ చేయండి. అయ్యగారు ఒక నిమిషం, హద్దు మీరు ప్రవర్తిస్తే సమాజానికి ఏ న్యాయం అయితే జరుగుతుందో అదే న్యాయం మా సమాజంలో కూడా మా పిల్లలు ఎవరైనా సరే రోడ్డు మీద ఉంచుకొని అసంఖ్యంగా ప్రవర్తించినట్లయితే, ఎదుటి వాళ్ళ మీద కొట్టి దుష్టిగా ప్రవర్తిస్తే విత్-ఇన్ సెకండ్స్ లో యాక్షన్ తీసుకొని స్పాట్ గా అరెస్ట్ చేయాలి. మీరు తప్పకుండా మీరు జాలి అనేది చూపించదు, ఎందుకంటే ఇది చట్టపరంగా కాబట్టి ఇప్పటివరకు మా మీరు జాలి చూపించారు. ఇక మీద మాకు జాలి అనేది వద్దు, కానీ మీరు న్యాయంగానే వెళ్ళండి, అరెస్ట్ చేయండి అంతవరకు. థ్యాంక్ యూ అండి.